సో అందరికీ నమస్కారం, స్వాగతం. ఘంటసాల రాగశాల గ్రంథ రచయిత శ్రీ ఎంఆర్ చంద్రమౌళి గారు ఈరోజు మనతో ఉన్నారు. సో ఇటీవలే 16వ తేదీ ఆదివారం ఈ గ్రంథాన్ని ప్రతిష్టాత్మక రఘుపతి వెంకయ్య అవార్డు గ్రహీత, నటీమణి, గాయని, నిర్మాత, స్టూడియో అధినేత, ముఖ్యంగా మన దైవం ఘంటసాల వారికి మొదటిసారి స్వతంత్ర సంగీత దర్శకుడిగా 3 సినిమాలనిచ్చి ప్రోత్సహించిన శతవసంతాలు చూసిన శ్రీమతి శ్రీ కృష్ణవేణమ్మ గారు ఆవిష్కరించారు ఈ గ్రంథాన్ని. ఇది కృష్ణవేణమ్మ గారి ఇంట్లో డాక్టర్ కేవీ రావు గారు మనకు వాకింగ్ ఘంటసాల యూనివర్సిటీ అనొచ్చు, వారు నిర్వహించినటువంటి కార్యక్రమంలో ఈ గ్రంథాన్ని ఆవిష్కరించారు. ఈ గ్రంథ రచయిత చిరు పరిచయం కూడా ఇప్పుడు నేను చేస్తున్నాను. మౌళి గారు అంటే మత్తకూరు రాజన్న చంద్రమౌళి గారు బెంగుళూరు వాస్తవ్యులు, విజ్ఞానంలో పట్టభద్రులు, సాహిత్యంలో స్నాతకోత్తరులు, ఎన్నో బహుళజాతి రాష్ట్ర సంస్థలలో మానవ వనరుల అభివృద్ధి ప్రధాన అధికారిగా కార్యనిర్వహణ చేశారు. నాయకత్వం మరియు ప్రవర్తన సామర్థ్య వర్ధన శిల్పిగా అంటే లీడర్షిప్ అండ్ కాంపిటెన్సీ ఆర్కిటెక్ట్గా ఎన్నో దేశీయ సంస్థలకు సేవలను అందించారు. కానీ మొదటి నుండి ఔద్యోగిక పరిధిని మించి మౌళి గారిని ఆకట్టుకున్నవి మాత్రము సంగీతము, సాహిత్యము మరియు అద్వైత వేదాంతము. తన తండ్రి గారైన హరికథా విద్వాన్ కీర్తిశేషులు మత్తకూరు రాజన్న గారి వద్ద చిరుతప్రాయంలోనే వివిధ రాగాలలో పద్యాలను, శ్లోకాలను ఆలపించే ప్రావేశిక శిక్షణ పొందారు. తరువాత సంగీత కళానిధి జిఎన్ బాలసుబ్రహ్మణ్యం గారి శిష్యులైన కీర్తిశేషులు కోటంరాజు వెంకటేష్ గారి వద్ద కర్ణాటక శాస్త్రీయ సంగీతాన్ని సుదీర్ఘకాలం అభ్యసించారు. ఉద్యోగ విరమణ తరువాత కన్నడ, తెలుగు, సంస్కృత భాషలలోని ప్రాచీన కావ్యాల అధ్యయనము మరియు స్నేహితులతో అద్వైత వేదాంత విచార గోష్ఠిని సలుపుతూ ఉంటారు. ప్రస్తుతం ప్రముఖమైన కొన్ని తెలుగు గ్రంథాలను కన్నడ భాషకు మరియు కన్నడంలోని కొన్ని ముఖ్యమైన గ్రంథాలను తెలుగులోకి అనువదించే కార్యంలో మగ్నులై ఉన్నారు. మౌళి గారు ఇటీవల బ్రహ్మశ్రీ ఎల్లమరాజు శ్రీనివాసరావు గారి ప్రవచనాల ఆధారంగా కన్నడంలో రచించిన అద్వైత విజ్ఞానసార కొన్ని మాసాల క్రితం ప్రచురింపబడింది. ఇప్పుడు బెల్లంకొండ రామరాయ కవి గారి కొన్ని కృతులను కన్నడ భాషకు అనువదించే కార్యాన్ని చేపట్టారు. కన్నడపు భగవద్గీత అనబడు పద్మభూషణ డివి గుండప్ప గారి 1000 పదాల మంకుతిమ్మన కగ్గను తెలుగులో మంకుతిమ్మనని మిణుకు అనే పేరుతో అదే ఛందస్సులోనే సరళ వాక్యతో అనువదించారు. ఆ గ్రంథానికి ముందు మాట వ్రాసిన శతావధాని డాక్టర్ గణేష్ మౌళి గారి గురించి అన్న మాటలు ఇవి. సంగీత సాహిత్యాలలో చిక్కని పాండిత్యం ఉన్న శ్రీ ఎంఆర్ చంద్రమౌళి గారు తత్వాన్ని, కావ్యతత్వాన్ని చాలా కాలం నుండి మదిస్తూ ఉంటారు. జీవికా యాత్రకై వాణిజ్య వ్యవహారాలలో పెద్ద ఎత్తున ఉద్యోగం చేసిన వారి మనస్సుకు ఒగ్గిన యోగం సాహిత్య సంగీతాల కలయికే. విశేషించి తెలుగు సాహిత్య సంస్కృతులను తమ అంతరంగ ధర్మాలుగా మలుచుకున్న చంద్రమౌళి గారు వాటిలోని ఆణిముత్యాలను భారతీ భూషలుగా కూర్చడంలో నేర్పరి. ఇంతటి గొప్ప రచయిత, గొప్ప వ్యక్తి మనతో పాటు ఈరోజు ఉండడం అనేది మనకు ఎంతో సంతోషదాయకము. ముఖ్యంగా ఘంటసాల ఈజ్ అవర్ గాడ్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ వీక్షించే వాళ్ళందరికీ కూడా ఎంతో ఇది అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఇది మన బూస్టబుల్ జూమ్ ద్వారా జరుగుతున్నటువంటి ఒక చిన్న ప్రయత్నము. వీరి నుంచి ఎన్ని నేర్చుకోవచ్చో చెప్పడం అనేటువంటిది నా తరం కాదు. నిజంగా చెప్పాలంటే చల్లా సుబ్రాయుడు గారు నమస్కారం సార్, మీరు కూడా వచ్చారు. నమస్తే సార్. సో ఇంతటి వారు మనతో ఉండడం మన భాగ్యం సార్. మొదటిసారిగా ఈ గ్రంథావిష్కరణ తర్వాత అక్కడ చెప్పాలి అనుకొని చెప్పకుండా మిగిలిపోయినవి ఏమన్నా ఉంటే వాటితో మొదలెడదాం సార్. అంటే ఆ రోజు మీకు అత్యంత తక్కువ సమయం కుదిరింది 16వ తేదీన. అందులో మీరు చెప్పాలనుకున్న ఒక 15 నిమిషాల పాటు చెప్పారు, కానీ అక్కడ చెప్పాలి అనుకుని మిగిలిపోయినవి ఉంటాయి కదా, వాటితో మొదలెడదాం అనుకుంటున్నాను సార్. ప్లీజ్ గో హెడ్ సార్. వెల్కమ్ వన్స్ అగైన్ టు ఎవరీవన్. థ్యాంక్ యూ.
నమస్తే సార్. మీరు చెప్పినట్టు చెప్పాలి అనుకున్నది అక్కడ ఏది చెప్పడానికే కాలేదు నాకు. ఎందుకంటే ఆ సందర్భం అలా ఉండింది. ఆహ్, మన 'మహారాజు' గారి చిత్రపటానికి పూజలు, తర్వాత కృష్ణవేణమ్మ గారికి సన్మానము, ఆ చిన్న ఒక్క ఒక రూమ్ అంటారు కదా! అవకాశంలో మన చల్లా సుబ్బరాయుడు గారు ఉన్నారక్కడ. కిక్కిరిసిపోయింది. చిన్న ఒక రూమ్ అక్కడ. అందులోనే అన్ని చేయాలి. ఏం మాట్లాడాలో, ఎవరికి ఇష్టం వచ్చి మాట్లాడాలో, కెమెరాకి మాట్లాడాలో ఏమీ తెలియక స్పాంటేనియస్‌గా ఏది తోచితే అది మాట్లాడాను. అంతేగాని ఇంకేమి లేదు. ప్రథమంగా హ్మ్, నరసింగ నరసింగరా నరసింగ శ్రీనివాస్ నరసింగ్ గారికి ఈ ఘంటసాల రాగశాల పుస్తక ప్రకాశనానికి ఆహ్, చాలా ఉదారంగా సహాయం చేసి, అంతేకాక నేను హైదరాబాద్ నుండి బయలుదేరి బెంగుళూరుకు వస్తున్నప్పుడు నన్ను ఎయిర్‌పోర్ట్‌లోనే పట్టేసుకొని ఈ ఈ జూమ్ కార్యక్రమాన్ని ఖరారు చేసుకొని ఇలా మమ్మల్ని సంపర్కానికి రమ్మన్నారు. చాలా చాలా ధన్యవాదాలు. అలాగే చల్లా సుబ్బరాయుడు గారు. ఇప్పుడు ఘంటసాల గురించి నేనేమి కొత్తగా ఏమీ చెప్పలేను. చల్లా సుబ్బరాయుడు గారు, కేవీ వీళ్ళతో మహానుభావులు. ఎంత ఎంత కృషి చేసి సంపూర్ణమైన ఒక ఆహ్, ఎన్సైక్లోపీడియా అన్నారు కదా మీరు. హి హాస్ రిటన్ ది ఎన్సైక్లోపీడియా. కేవీ రావు గారు ది ఎన్సైక్లోపీడియా ఘంటసాల, చల్లా సుబ్బరాయుడు గారు ది ఆథర్ ఆఫ్ ది ఎన్సైక్లోపీడియా. అలా మీరందరూ బాగా తెలిసిన వారే. దాని గురించి ఏమి చెప్పాలి అంటే, మనకు ఇప్పుడు పుస్తకం గురించి చెప్పాలంటే, ఈ రాగశాల రచన నాకు ఒక అపూర్వమైన అనుభవం. ఎందువలన అంటే, ఒక్క రాగాన్ని ఈ రాగంలో ఈ ఒక వ్యాసం రాయాలి అని అనుకున్నప్పుడు 2, 3 వారాల పాటు ఆ రాగాన్నియే మనసులో పునరాగం తీస్తూ ఉండేవాడిని. కళ్యాణి కానీ, బేహక్ కానీ, ఆ రాగంలోని పాటలన్నీ అప్పుడు స్మరణకు వచ్చేవి. ఎప్పుడో ఒక్కరోజు, నెక్స్ట్ మనసులో అలా అది ఏమి రేపే మరునాడే వ్యాసం రాయాలి అనే ఏది ఒత్తిడి నాకు లేదు. నాకు ఇష్టం వచ్చినప్పుడు రాయొచ్చును. అంతే. అది ఒక మూడ్ మాదిరి. సో, అలాగే నోట్స్ చేస్తూ అలాగే నోట్స్ చేసుకునేవాడిని. ఇలాంటి పాటలలో ఘంటసాల తనే స్వరకల్పన చేసి పాడినవి, ఇతర నిర్దేశకులు పాడినవి అంటూ వర్గీకరించడమో, లేక సోలో పాటల్లో ఏ స్థితిలో తన శృతిలోనే పాడతారు కదా మాస్టారు, సి షార్ప్‌లో. తర్వాత యుగళ గీతానికి వేరే శృతి ఉంటుంది. ఆ ఉదాహరణకు కళ్యాణి రాగం అనుకుంటే, మరి శారదాదేవి మందిరమే కానీ, ఆ తర్వాత పలుకరా మపమగారి సాదని సజా మపమగారి అంటే పలుకరాదటే చిలుక మపమగారిత అంటే ఆ దాంట్లో ఆ యుగళ గీతాలలో కూడా ఆయన స్వరకల్పన తెచ్చిన విభిన్నత అది గమనించాలి నేను. అంటే మచ్చుకకు కళ్యాణి రాగంలో ఎన్నో పాటలున్నా ఘంటసాల సంయోజిస్తే ఆ పాటకు ఒక ప్రత్యేకమైన పచ్చదనం రావడానికి ఏమి రహస్యము, అది ఏమి కనుగొనాలి అని ప్రయత్నం చేస్తూ వచ్చాను. ఉదాహరణకు పాండవ వనవాసంలో అభిమన్యు శిశురేఖల యుగళ గీతం ఉంది కదా. రాగాలు మేడవింప హృదయాలు పరవశింప అన్నప్పుడు అక్కడ గమ గమ గరి సరి గగ గమ గమ గరి సరి గగ రిగరి సరి సని సరి గరి ఒక జవాబు లాగా ఆ స్వర సంయోజనం అంటే ఆ సరి జోడుగా గమ గమ గరి సరి గగ రిగరి సరి సని సరి గరి అంటే అది సంగీత స్వరాల, ఆ ట్యూనా, అది భావగీతమా, అక్కడ అది స్వారస్యం. అంటే ఇక్కడ ఇంకో స్వారస్యం ఏమిటంటే, ఇప్పుడు చెప్పాను నేను గమ గమ గరి సరి గగ రిగరి సరి సని సరి గరి ఉంటే మూడే స్వరాలు. ఆ 3 స్వరాల్లో భరతనాట్యం చేయిస్తారు ఘంటసాల గారు. మూడే స్వరాలు. సో ఇది ఒక అద్భుతమైన ప్రతిభ. ఇలాంటి ప్రతిభ ఏ ఒక్క గాయకుడు కానీ, ఏ ఒక్క సంగీత నిర్దేశకుల్లో కానీ మనము
చూడలేము. ఇలాగే కొన్ని రాగాలను కేంద్ర బిందువుగా చేసుకొని ఆ రాగస్వరాల్లో ఘంటసాల కలిగించి కలిగించిన ఒక అనుభవం, వినిపించిన నవరసాల వైభవం అవన్నీ నెమరు వేసుకొని ఒక అపురూపమైన అనుభవం అండి అది. చాలా చాలా ఆనందించాను. ఆ కొన్ని పద్యాలకు ఈ స్వర నిర్ధారణ చాలా కష్టమైంది నాకు. అది ఏ రాగం ఇది? ఎందుకంటే ఇప్పుడు హిందోళ రాగంలో ఒక పద్యాన్ని ఆలపించేసి కొన్ని చోట్ల అన్యస్వరం చేరుస్తారు ఆయన. పంచమం వచ్చేస్తుంది అక్కడ. అతి మనోహరంగా ఉంటుంది. అంటే ఒక అన్యస్వరాన్ని ఒక రాగానికి చేస్తే అపస్వరం వస్తుంది మనకు. అయితే ఆయన పాడితే అతి మనోహరంగా ఉంటుంది. అదేమి రహస్యము? అంటే ఘంటసాల రాగశాల విషయము ఇదే. ఇది ఇప్పటికి సమాప్తి అయ్యే విషయం కాదు. నేను తాకినట్లు ఉన్నది అంతే. ఘంటసాల రాగశాల నేను ఊరికే టచ్ చేశాను. ఘంటసాల గాన సరోవరం అనేది లోతులు నేను పట్టలేను. ఆ పాటలు విని అక్కడక్కడ మనకు ప్రాప్తమయ్యే దోసిళ్ల ఒక అమృత జలము, ఆ ఘంటసాల గానం అనే సముద్రంలో ఒక దోసిళ్ల అమృత జలము. ఇది చిన్న ఒక కానుక, అంతేగాని ఈ రాగశాల రచన అలాంటిది. నేను చెప్పవలసిందంతా గంతస్థం చేయడానికి ఏదైతే అనుకున్నానో అన్ని రాయడానికి ఈ జన్మ సరిపోదు నాకు. ఇలా ఒక అపూర్వమైన అనుభూతి కలిగింది. ఇవన్నీ వచ్చింది ఒక నెట్ లో. మన ఉలిమిరి సూర్యనారాయణ గారిని బ్లాగ్ లో పెట్టారు ఆయన. నాకు ఏ ప్రచారము, నేను ఒక ఏదో ఏమంటారు మీరు, ఆకు మరుగుగా ఉన్న పండు ఉంటారో ఏదో పువ్వు ఉంటారో తెలియదు. నాకు ప్రచారము ఇవన్నీ అక్కర్లేదు. నాదేని బ్లాగ్ లేదు, నాదేని ఛానల్ లేదు, ఏది లేదు. నా పాటికి నేనేదో చేస్తుంటాను. ఈయన ఏదో ఇలా నాకు కాంటాక్ట్ లో వచ్చి మీరు రాయండి అన్నారు. మన శతాబ్దాన్ని గణేష్ గారు ప్రోత్సహించారో అలా జరిగింది. అవన్నీ జరిగి తర్వాత 10 ఏళ్ళు కనుక అయిపోయిన తర్వాత 4-5 సంవత్సరాల వెంట కేవీ రావు గారు, ఆయనతో నా సంపర్కం ఉంది. కేవీ రావు గారు నేను ఒక 25 ఇయర్స్ వెనకే కలిశాను. ఆయన ఫ్లాట్ లో ఉన్నారు అప్పుడు, 25-30 ఇయర్స్ వెనక. అప్పుడు నేను ప్రాక్సేర్ ఇండియాలో హెచ్ఆర్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాను. ఏదో పని నిమిత్తం అక్కడ హైదరాబాద్ వచ్చినప్పుడు ఆ ఘంటసాల అభిమానం ఎక్కడ పోదు. అదే మరి రావు గారు ఉన్నారు కదా, వాళ్ళని చూడాలి, ఎంత మహా వ్యక్తి ఆయన, ఎంత కృషి చేస్తున్నారు ఘంటసాల కోసం అని వెళ్ళి వాళ్ళ ఇంట్లో కలిసి ముచ్చటించి కొన్ని అపురూపమైన రాగాల విషయాన్ని మాట్లాడుకొని ఆయన నాకు ఘంటసాల స్టాంపులు కూడా ఇచ్చారు. ఇప్పుడు భద్రంగా దాచుకున్నాను దాన్ని. ఘంటసాల స్టాంప్ ఉండే కవర్ కూడా ఇచ్చారు నాకు ఆయన. సో ఆయన దీన్ని విని నేను చేస్తాను ఇవన్నీ, ఆ పుస్తకం చేయాలి అన్నప్పుడు, మహాప్రభు మీ ఇష్టం చేసుకోండి, నాకు టైం లేదు, నేను వేరే గ్రంథ రచనలో ఉన్నాను అంటే, నేను చేస్తానండి, మీరు సరే అంటే చేస్తానన్నారు. అంతా మీరే, సర్వ హక్కులు మీవే ఇచ్చేశారు వాడు. తర్వాత ఒక కరోనా టైంలో అది ఇది పాపం ఒక 2-3 ఏళ్ళ తర్వాత అది అయిపోయింది కదా. పాపం ఆయనకు వయసు అవుతుంది, ఇంకా ఇంత ఉత్సాహం ఉంటుందా, ఏదో శ్రీరామనవమి శుభాకాంక్షలు, నమస్కారం రావు గారు అని చెప్పి వాళ్ళు కూడా హ్యాపీ శుభోదయం అని అలా ఉంటుంది అనుకున్నాను. అయితే ఒక్కనాడు సడన్ గా మీ పుస్తకాన్ని రెడీ చేస్తున్నాను, ప్రింట్ అవుతుంది, ఇది ఫస్ట్ డ్రాఫ్ట్ అని అంటించేశారు. అలా రావు గారు వాళ్ళకి నా కృతజ్ఞత ఎంత చెప్పినా అది తక్కువే. సో ఇది ఒక అద్భుతమైన అనుభవం. ఇంకా చెప్పాలని ఏదేదో ఉంటుంది, అదంతా అంత ముఖ్యం కాదు, క్లుప్తంగా చెప్పాను. ఇంకేదైనా మీరు విషయాలు అడిగితే దానికి జవాబుగా ఈ ఒక్క జూమ్ మీటింగ్ అనేది ఆ ఒక్క మర్యాదను మనం పాటించాలి కదా. నాదే స్వగత భాషను వద్దు, అందుకోసము మీకు రావు గారికి, సుబ్బారావు గారికి, గురప్ప గారికి వదిలేస్తాను. క్లుప్తంగా అన్నీ చెప్పారు సార్. నమస్తే. ఇంకా థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.